శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సలహాలు, ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు. గురువుగారు ఫోన్ నంబర్ 9726876579. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తొందరపడి నెట్టేయొద్దు బిడ్డ. ఈరోజు రాత్రి 9:30 ఊహించిన శుభవార్త వింటావు. ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, దేవుడి పట్ల నమ్మకం ఉంచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టనివ్వడమ్మా. భగవంతుడు అదేవిధంగా ఈ సాయి మాట నువ్వు విన్నప్పుడు, ఈ సాయిని నమ్మినప్పుడు నీ ధైర్యాన్ని మరింత రెట్టింపు చేస్తాను. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాన్ని అస్సలు పట్టించుకోవద్దు. మంచిగా ఉన్నామా, నీ మంచి మనసుగా ఉన్నామనేదే మాత్రమే నువ్వు గమనించుకో. మనసు నిన్ను పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి తప్పితే ఇతరుల మీద నిందలు వేయడం ఇవన్నీ కూడా చేయకూడదు. భగవంతుడు నిన్ను పిలిస్తే నీ వద్దకు రావాలంటే మొదటిగా నీలో చాలా గట్టి విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే ఆ భగవంతుడు నీకు దగ్గరవుతాడు. పండగలు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేయొద్దమ్మా. అప్పు చేసి పండుగలు, తీర్థయాత్రలు చేయమని ఎప్పుడు కూడా ఏ భక్తుడికి భగవంతుడు బోధించలేదు. అదేవిధంగా ఈ సాయి షిరిడి రావడానికి కూడా ఎవరు అప్పు చేసినా నా దర్శనానికి రావాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా. నన్ను పిలిచినప్పుడు తప్పకుండా నేను పలుకుతాను. నీ వెంటే ఉండి నీ కష్టాన్ని దూరం చేస్తాను. అలా నా దర్శనం చేసుకోవాలంటే నీ దగ్గరలో ఉన్న సాయి గుడికి వెళ్ళు. ఎక్కడ చూసినా నన్నే కదా, ఎక్కడైనా నా రూపమే కదా. అందుకోసం నువ్వు అప్పులు చేయాల తల్లి. ఎప్పుడు కూడా నీవు నీ మనస్సును, ఇంటిని కష్టపెట్టుకొని నన్ను పూజించమని నేను చెప్పానా? భక్తితో నా నామాన్ని స్మరిస్తే చాలు. నా మీద నమ్మకం ఉంటే చాలు. ఎక్కడున్నా సరే నువ్వు పిలిస్తే తప్పకుండా పలుకుతాను. నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. నీ కష్టాలన్నీ తొలగించమని ఈ సాయి స్మరణ చేస్తూ నువ్వు బ్రతికేశావు. కానీ బిడ్డ, ఎప్పుడు కూడా నీ కష్టాలు నీకు తొలగలేదని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. అంతా కూడా బాగానే ఉంది బాబా, మీపై నమ్మకం ఉంచాను. కానీ ఎంత నమ్మినా కూడా నా కష్టాలు, బాధలనేవి రెట్టింపవుతాయి తప్పితే తగ్గలేదు. ఏం చేయాలని నువ్వు నీ మనసుని ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు కదా. అలా కుమిలిపోవద్దు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని సమయంలో బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి అలాంటప్పుడు కష్టకాలం రావడానికి ఎన్నో పరిస్థితులకి కారణం కావచ్చు. కానీ వాటిని ఎదుర్కొని మనకి ధైర్యం అనేది నీకు కల్పిస్తాను కదా. కల్మషం తెలియని నీకు ఎప్పుడైనా సరే హాని జరగదు. ఎప్పటికీ నీ పరిస్థితులు బాగాలేక బాధలుగా ఉండవచ్చు. కానీ ఈరోజే నీకు కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేసే మార్పు ఈ క్షణంలో జరిపించడానికి నీ సాయికి ఒక్క క్షణం చాలు. కాబట్టి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని సహనాన్ని కోల్పోవద్దు. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది బిడ్డ. ఇకపై నీకంతటి కూడా గెలుపే సిద్ధిస్తుంది. ఏదైనా సరే నువ్వు సాధించాలంటే మౌనంగా ఉండు. సమయానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. మొట్టమొదటిసారిగా నీ మనసులో ఉన్న భావాలు అది తప్ప రైట్ అని చూసుకోకుండా అందరితో పంచుకోవద్దు. నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది. కానీ వాటికి దేనికి కూడా నువ్వు కలత చెందకూడదు. మోసం చేశారని అంటే మోసపోయావని బాధపడవద్దు. ఈరోజు నీది కాదని రేపటి రోజు నీదే కదా. బాధపోయి సుఖం తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకంతో నువ్వు ఎదురు చూడు. నీ సాయి చెప్పే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను విను బిడ్డ. నాలుక, కోపం, కోరిక ఈ మూడింటిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి.
ఎప్పుడైనా సరే నాలుక అంటే మాట అనేది అదుపులో లేకుండా ఉంటే ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. ఇతరుల మనసు నొచ్చుకునేలా చేస్తుంది. అలాగే తన కోపమే తనకు శత్రువు అంటారు కదా, అలా నీ కోపం ఇతరుల మీద చూపించినప్పుడు నీ మనశ్శాంతి పోవడమే కాకుండా ఇతరులతో నీకున్న బంధాన్ని తెంపేస్తుంది. నీ కోరికలనేవి మితిమీరకుండా చూసుకో బిడ్డ. ఈ కోరికలు అదుపులో ఉంచుకో. ఎక్కువ కోరికలు నీకు ప్రేరేపించినప్పుడు వాటిని నువ్వు నెరవేర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. ఆ కోరిక తీరినప్పుడు ఎంతో బాధపడతావు. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయవద్దు. తల్లిదండ్రులను, గురువులను, దైవమని ముగ్గురిని గౌరవిస్తూ ఉండు. అలాగే నీ మనసుకు నచ్చిన పని చేయడంలో నీ మనసు నిజాయితీగా ఉంది కదా, నీ మనసుకి ఇది తప్పు అనిపించింది అస్సలు చేయవద్దు. ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టినా సరే అస్సలు పట్టించుకోకు. ఎవరితో అయినా సరే పోట్లాడితే నాకేంటి లాభం కలుగుతుంది, ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే నాకేమొస్తుంది అని నువ్వు ఆలోచించుకో. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు స్పందించవద్దు. ఆ మాటలేమీ నీకు తగలవు, గుచ్చవు కదా, ఇతరులు అనుకుంటారు. వాటికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎదిరించిన వాళ్ళతో పోరాడాల్సిన అవసరం లేదు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు. నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవించాలి. ఇంకొకరు అనుభవించరు కదా. అదే ఇతరులకి కష్టపెట్టినా కూడా ఆ పాపం అనేది తప్పకుండా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనసుతో కానీ, నోటితో కానీ, చేతులతో కానీ ఎవ్వరి మనసు కూడా నొప్పించవద్దు. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కావాలంటే ఎలాంటి పాపాలు చేయకూడదు. నిన్ను ఎవ్వరితో కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వారికి వారి సుఖభోగాలను, కష్ట సుఖాలనేవి ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇతరుల సుఖ సంతోష జీవితాన్ని చూసి సంతోషించు. అంతేగాని ఎప్పుడు కూడా అసూయపడవద్దు. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అనిపిస్తే కొద్దిసేపు ఒక్క క్షణం ఆగి గట్టిగా శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు. ఏదో ఒక రూపంలో నీ సాయి తండ్రి నీకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు బిడ్డ. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి, నువ్వు దారిని పడితే అంటే నువ్వు చెడ్డదారిలో వెళ్తుంటే మంచి దారి చూపించడానికి నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటానని గుర్తుంచుకో. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా వదలను. ఎందుకో తెలుసా బిడ్డ, నువ్వు ఈ సాయి తండ్రి ప్రియమైన బిడ్డవు కాబట్టి నీ సాయి అంటే నీలో నువ్వు నమ్మకం ఉండాలి. చెప్పాను కదా, నమ్మకంతో నా పైన ఉంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.